జగన్ షర్మిల ఒక్కటే. అందుకే షర్మిలకు పదవి ఇవ్వట్లేదా? వెనక ఉన్న మాస్టర్ ఎవరు? తెలంగాణలో తన సొంత పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేసి తాను కూడా ఆ పార్టీలో చేరిపోయిన షర్మిలకు అనుకున్న ఫలితం లభించడం లేదా? పార్టీలో చేరకముందు అధిష్టానం ఇచ్చిన హామీని ఆ తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తోంది? అసలు ఉనికే కష్టంగా మారిన ఏపీలో పీసీసీ చీఫ్గా షర్మిలను నియమిస్తే ఏం జరుగుతోంది? దీన్ని ఎవరడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఆమె అభిమానుల్లో వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం. వైఎస్ షర్మిల చేరిక తర్వాత వెంటనే ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవి ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సరే, 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని షర్మిలే బహిరంగంగా చెప్పుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. షర్మిల కాంగ్రెస్లో చేరి 2వ వారం అవుతున్నా ఇంకా ఆమెకు ఏ పదవి ఇవ్వాలన్న దానిపై అధిష్టానంలో డైలమా కొనసాగుతూనే ఉంది. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆమెకు ఏ హామీ ఇచ్చారు, ఏ హామీ ఇచ్చి పార్టీలోకి తెచ్చారు, ఆమెకు దాన్ని ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదనే చర్చ ఢిల్లీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్గా నియమిస్తే ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అయితే ఆమె చేరికకు ముందు షర్మిలను ఆహ్వానిస్తాం, ఆమె రాక మంచిదేనంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సీనియర్లు ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి దగ్గరికి వచ్చేసరికి ఆమెకు అడ్డుపడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ షర్మిలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని అధిష్టానానికి సూచించారు. జగన్ షర్మిల ఒకటేనని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము సేఫ్గా ఉండేందుకే చెరో పార్టీ ఎంచుకున్నట్లు హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు పీసీసీ చీఫ్ బదులుగా జాతీయ స్థాయి పదవి ఇవ్వాలన్నారు. కేంద్రంలో మోడీ వెంట జగన్ వెళ్తున్నట్లే సోనియా వెంట షర్మిల వెళ్తున్నారని హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో చోటెక్కడుంటుందని ప్రశ్నించారు. షర్మిలను పీసీసీ చీఫ్గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి నష్టం జరుగుతోందని హర్షకుమార్ తెలిపారు. దీంతో ఇప్పుడు హర్షకుమార్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే షర్మిల పార్టీలో చేరి 2 వారాలు గడుస్తున్నా పీసీసీ చీఫ్ పదవిపై కానీ మరేదైనా జాతీయ స్థాయి పదవి ఇచ్చే అంశంపై అధిష్టానంతో పాటు ఇతర నేతలు కూడా నోరు మెదపడం లేదట. చూడాలి మరి షర్మిల భవితవ్యం ఏ వైపుకు దారి తీస్తుందో, ఏ మలుపులు తిరుగుతుందో.